తలం ఒక చేత ఖడ్గం ఉన్న కుమరిల్ని మల్ల కార్యక్రమానికి మహామండల బిరుదాంతులు శ్రీ 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 దత్తగిరి పీఠాధీశులు సిద్ధేశ్వరానంద స్వామి గారు చేస్తున్నారు. వారికి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో భాగంగా అత్యంత
శుభవేళ అందుకో విద్యార్థి గారు అందుకో స్వామివారి అమ్మవార్ల దివ్యలీలావైతల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అక్షరారోపణ కార్యక్రమం సమాప్తమైనది. తరువాత వడిబియ్యం కూర్చోవాలి. కూడా మహామంగళాంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూర్చోవాలి. ఈ కళ్యాణ మహోత్సవం కల్పవృక్ష సమం శాంతం గురుం దత్తగిరిం భజే. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున కొమరవెల్లి గ్రామమునందు అత్యద్భుతంగా మల్లన్న యొక్క కళ్యాణ కార్యక్రమానికి విచేసినటువంటి రాజకీయ నాయకులకు, ముఖ్య అతిథులకు అర్థాన్ని ఎలాగైతే మనం విడదీయలేమో అదే రీతిగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు, వాళ్ళని ఎప్పుడు విడదీయలేము అని. అది ఇప్పుడు మనం చేసేటటువంటి కళ్యాణం ఏమిటి అంటే పరమేశ్వరునికి ఒక కళ్యాణం చేస్తే అది లోక కళ్యాణం కావాలి చెప్తుంది. అలాంటి అత్యద్భుతమైనటువంటి కొమరవెల్లి మల్లన్న గారి యొక్క మేము మాట ఇచ్చినట్టుగా 2 కిలోలతోటి బ్రహ్మోత్సవాల వరకు కూడా కిరీటాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పల్లెకి పోయి ఏదైతే ఉందో అది కూడా ఉడెంతో ఉంది. దానికి కూడా వెండి తాపడం కూడా చేపించాలని చెప్పి ఆదేశించాము. కాబట్టి బ్రహ్మోత్సవాల సమయానికి అమ్మవారి కిరీటాలు ఆ వెండి తాపడంతో పల్లెకి కూడా తయారయ్యే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనిని కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెద్ద ఎత్తున మరి ఏదైతే మేము 6A టెంపుల్స్ అన్నీ కూడా వాటికి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా టెంపుల్స్ అభివృద్ధి అనేది, టెంపుల్ టూరిజం అనేది డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో మరి అన్నింటినీ కూడా DPR మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇప్పటికే చాలా టెంపుల్స్ చేశాము. నమస్తే అందరికీ. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి అలాగే కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ రోజు నుంచి 37 వారాలు మన తెలంగాణ జిల్లాల్లో మొదలవుతాయి కాబట్టి ఆ తెలంగాణ యావత్ చట్టి పట్టే వాళ్ళందరికీ మల్లన్న స్వామి భక్తులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభాకాంక్షలు. ఏ విఘ్నాలు లేకుండా అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కళ్యాణంలో ఇన్ని సంవత్సరాలుగా 33-34 సంవత్సరాలు కావస్తుంది. ఆయన దగ్గరికి వస్తుంటే ప్రతి ఏడు ఇప్పుడే వచ్చాము మొదటిగా అనే ఒక సంతృప్తితో వెళ్తుంటాము. సో చాలా ఆ స్వామి దయ వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో ఆయన ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలి, యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రతిసారి ఇంత అలంకరించుకొని మేము ఇంత దేవుడికి డెడికేట్ అయి ఉన్న వాళ్ళము. పొద్దున్నే తెల్లవారులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించాలని మేము నెల మొత్తము స్వామివారి పూజలో కట్టి అవన్నీ పట్టుకొని మేము దేవుడికి డెడికేటెడ్గా ఉంటాము. పొద్దున్న లేచి ఇక్కడికి రాగానే ప్రతిసారి మమ్మల్ని గుర్తించినట్టే ఆ కళ్యాణంలో అక్కడెక్కడ కొంతమంది ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని స్పెషల్గా తీసుకెళ్ళడం అట్లా చేస్తూ ఉన్నారు. మేము వచ్చాము దర్శనం చేసుకోవడానికే కదా. ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా, లేని వాళ్ళకు ఒక విధంగా చేయదు. అక్కడ ఆపడం, ఇక్కడ ఆపడం. మాకు ఒక ఐడి కార్డ్స్ ఇస్తా అని చెప్పారు. శైలజ రామయ్య గారు మాకు కాల్ చేస్తే ప్రత్యేకంగా వచ్చి లేచి తీసుకెళ్లారు మమ్మల్ని. లేకపోతే ఆల్మోస్ట్ నన్ను ఒక 10 మినిట్స్ ఆపారు. ఈ ఆపడం ఏంది వివక్షత మా పట్ల? ఎన్ని ఇయర్స్ ఇట్లా చేస్తారు? మేము ఇయర్స్ నుంచి ఉన్నాం కదా, ఇక్కడ ఇయర్స్ నుంచి ఉన్నాం. నిన్న మొన్న రాలేదు కదా. మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. కానీ ప్రతిసారి మమ్మల్ని ఇట్లా సతాయించడం ఎంత. శైలజ రామయ్య గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. తాను అంతా ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యి ఉండి కూడా మా కోసం లెగసీ వచ్చి అక్కడి నుంచి పిలిచారు. కాకపోతే మేనేజ్మెంట్ ప్రతిసారి మమ్మల్ని ఆమె లేకపోతే మా పరిస్థితి ఏంది? మేము అక్కడే నిల్చోవాలి అంటే ఏంది ఇది? ఎన్ని రోజులు ఈ వివక్షత? నాకు అర్థం కావట్లేదు.
వెళ్ళ